ఆగండి, ఇవాళ మీకు ఒక కథ చెప్తా, కొంచెం అడ్జస్ట్ చేసుకొని విని ఎలా ఉందో చెప్పండి. ఇద్దరు భక్తుల యొక్క భక్తికి మెచ్చి శివుడు ప్రసన్నమయ్యాడంట. వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టదలిచి ఇలా అన్నాడంట శివుడు వాళ్ళతో, మీ ఇద్దరు భక్తికి నేను మెచ్చాను, కానీ నా దగ్గర ఉన్నవన్నీ భక్తులకి దానం చేశాను. కుబేరుడికి ధనాన్ని, ఇంద్రుడికి ఆధిపత్యాన్ని, ఇలా రకరకాల భక్తులకి రకరకాలన్నీ దానం చేశాను. ఇప్పుడు మీరు ఏం అడుగుతారో ఆలోచించి అడగండి అని అన్నాడు శివుడు. ఇప్పుడు ఆ ఇద్దరు భక్తులు ఏమడిగి ఉంటారు మీరు గెస్ చేయగలరా? నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా? నేను వర్క్ పని మీద బెంగాల్ భూటాన్ బార్డర్కి వచ్చాను. భూటాన్ అంటే తెలుసు కదా, వేరే కంట్రీ, మన ఇండియాకు ఆనుకొని ఉండిద్ది, కరెక్ట్గా బెంగాల్కి సరిహద్దుల్లో. అక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ రోజే శివరాత్రి. ఏం చేయాలో అర్థం కావట్లా. మనకంటే శివుడు అంటే ప్రాణం. ఇంకా ఏం చేయాలో అర్థం కాల. చుట్టుపక్కల చాలా 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 చూశానండి. ఎక్కడ కూడా శివాలయం చాలా చిన్న 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 గుళ్ళు అవపడుతున్నాయి, కానీ పెద్ద శివాలయం ఎక్కడ అవపడలా. ఇంకా భూటాన్ బార్డర్ దాకా వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని చూస్తుంటే అక్కడ ఒక మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, వాళ్ళని అడిగా ఇక్కడ శివాలయం ఎక్కడండి అని. చెప్పారు, ఆ పొలాల్లో 3 కిలోమీటర్ల అవతల స్వయంపుగా వెలిసిన శివలింగం ఉంది అని. ఇంకా మనం ఆగుతామా? వెళ్ళిపోయి అయితే మొన్నే నా ఫోన్ పగిలిపోతే రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ ఆ ఫోన్ తీసుకున్న దాని వీడియో రేంజ్ ఉందండి. 3 కిలోమీటర్ల అవతల ఆ గుడి కూడా చూడు ఎంత స్పష్టంగా అవపడుతుందో. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే అంత స్పష్టంగా అవపడుతుందో చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. మళ్ళీ జూమ్ అవుట్ చేస్తే చూడండి, అస్సలు టెంపుల్ ఉన్నట్టు కూడా అవపడదు. అలా చూడండి, అస్సలు అవపడదు. నిజంగా ఫోన్ సూపర్ అండి. సారీ, ఇప్పుడు ఫోన్ గురించి కాదు, ఇంకా వచ్చేసాం గుళ్ళోకి. నిజంగా అండి, అక్కడ ఉంది ఎంత మనశ్శాంతి అంటే, నిజంగా శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మనశ్శాంతి కొలువు తీరుద్దండి. చూడండి, గర్భగుడిలోకి వెళ్ళి శివుడిని ముట్టుకొని దండం పెట్టుకొని అక్కడ ఆ రోజంతా అక్కడే ఉన్నా. వీళ్ళు భూటాన్ సైడ్ లేడీస్ అనుకుంటా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. ఎవరికైనా సరే శివుడండి, శివుడు తండ్రే. ఓం నమ శివాయ, శివాయ నమో. ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాము. గుడిలోకి వెళ్ళి శివలింగాన్ని అలా తాకి దండం పెట్టుకుంటుంటే అసలు శివుణ్ణి అలా అలా పట్టుకొని కళ్ళెం నీళ్ళు వచ్చేసినండి. నాకు ఒక రకమైన ప్రశాంతత, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆడ చాలా 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 వండర్ఫుల్ అనిపించింది నిజంగా. ఓం నమ శివాయ, శివాయ నమో, హర నమ పార్వతీపతి, హర 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 మహాదేవ్. అలా శివదర్శనం చేసుకొని అక్కడే పలారం చేసి అక్కడే ఆ గుడి దగ్గర ఒక సెల్ఫీ తీసుకొని ఇక బయలుదేరా. శివుడు మన కర్మ ద్వారా వచ్చిన బాధని తీయడు, కానీ ఆ బాధని భరించి గొప్పగా శక్తివంతులయ్యే అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమ శివాయ, శివాయ నమో. ఇప్పుడు చెప్పిన ఈ మాటను బట్టి మీరే చెప్పండి, ఆ ఇద్దరు భక్తులు శివుని ఏం కోరుకొని ఉంటారు? కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.